నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ ఏపీలో పెద్ద ఎత్తున ఒకే అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. పెట్రోల్ డీజిల్ కొరతకు కారకులు ఎవరు అనేసి. తెలంగాణలో లేదా అంటే ఏపీతో కంపేర్ చేస్తే తెలంగాణలో చాలా తక్కువగా ఉంది. ఈ సమస్యకు ప్రధాన కారణం మెయిన్గా ప్రభుత్వ పెద్దల్లో అంటే ముందు చూపు లేకుండా, లేకపోతే కోఆర్డినేషన్ లేకుండా జరిగిందా, లేదు అధికారులు చాలా లైట్ తీసుకున్నారా? దీంతోపాటు అటు నాదెండ్ల మనోహర్ గారు తన పౌర సరఫరాల శాఖపై పూర్తిగా పట్టేమన్నా కోల్పోయారా, లేకపోతే అసలు పట్టుతో ఉన్నారా అనేది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు కాబట్టి ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారిని ఇక్కడ మనం క్వశ్చన్ చేయవచ్చా చేయరాదన్న ఇంకొక క్వశ్చన్ మార్క్ అనేది కూడా ఇక్కడ ఉండిపోయింది. అంటే ప్రజెంట్ ఆయన వాళ్ళ ఫాదర్కి సంబంధించిన కార్యక్రమాల్లో అలాగే తండ్రి చనిపోయిన శోకంలో ఉంటారు కాబట్టి మనం ఆయనను క్వశ్చన్ చేయవచ్చా చేయరదానంటే అవునన్నా కాదన్నా తన ఓఎస్డీలు కావచ్చు, తన యంత్రాంగానికి సంబంధించి దీనికి రివ్యూ అయితే చేసుకోవాల్సిన అవసరం అయినా దిశానిర్దేశం చేయాల్సిన ప్రాముఖ్యత అయినా ఉంటుంది. తను చూసుకున్నప్పుడు నెక్స్ట్ ఎవరు అన్న దానికి సంబంధించి ఐఏఎస్లకు ఆయన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి వైసీపీ అధినేత ఆరోపిస్తున్నట్టు లేని కొరతను క్రియేట్ చేసి అటు అక్కడున్న వ్యాపారులకు సహకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు లాభపడే ఆలోచనే దీనికి అసలు కారణమా అన్న చర్చ మరోవైపు జరుగుతుంది. గోరంత సమస్యను కొండంతగా చేసి ప్రతిపక్షం ప్రజల్లో ఆందోళనలు ఏమైనా సృష్టిస్తుందా అంటే ఒక అంశానికి సంబంధించి ఇన్ని రకాల కారణాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్ని ప్రశ్నల నడుమ ఈ సమస్యకు అసలు కారణం ఏంటి, పరిష్కారం ఏంటి, చంద్రబాబు సర్కార్ ఇచ్చిన సర్క్యులర్ ఏంటి, ఆ సర్క్యులర్ వెనుక ఉన్న కథా కమామేషులు ఏంటి, దాన్ని కేంద్రం ఎందుకు తప్పుపడుతోంది, ఇన్ని రోజులు ప్రజలు అనుభవించిన ఇబ్బందులకు వారి నుంచి వినిపిస్తున్న హాహాకారాలకు కారకులు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే ఈ సమస్య వస్తుందని తెలిసినప్పుడు ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు, అధికారులకు మీరు ఆదేశించామని చెప్తున్నప్పుడు ఎక్కడ ఆ కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది, ఎందుకు ఇంత పెద్ద డ్రమ్ములు ట్యాంకులు పట్టుకొని క్యూ లైన్లలో నిల్చుంటున్నారు, ఆక్వా పరిశ్రమకు సంబంధించుకోవచ్చు, రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అన్నదానికి సమాధానాలు దొరకట్లేదు. ఇక ఏపీ ప్రజలను తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేస్తోంది ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కొరత. ఎందుకంటే ఈ సమస్యకు చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఒక కీలక సర్క్యులరు ప్రజెంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు రావడము, తాజాగా ఈ విషయానికి సంబంధించి పలు రకాల అంశాలు తెర మీదకి రావడంతో అసలు ఆ సర్క్యులర్లో ఏముంది, ఆ సర్క్యులర్ని కేంద్రం ఎందుకు తప్పుపడుతుంది అనేది డిస్కషన్ నడుస్తుంది. వెంటనే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి అంటూ కేంద్రం ఎందుకు తెలిపింది అనేది. దీంతో 1-2 రోజుల్లో సమస్య పూర్తిగా సమసిపోవచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అసలు విషయం తెలిసిన ప్రజానికం అయితే చంద్రబాబుపై మండిపడుతున్నారనే తెలుస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓ పక్క రాష్ట్రంలో ఇంధనం కావాల్సినంత ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా చెప్తున్నారు. ఇండెంట్లు అలాగే సరఫరా అయిన విషయాలను కూడా ఆయన వెల్లడిస్తున్నారు. మరోవైపు బంకుల్లో చూస్తే పెట్రోల్ డీజిల్ లేదు, నో స్టాక్ బోర్డులు క్లోజింగ్ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్లో ఏం జరిగిందో తెలియక చాలామంది నాదెండ్ల మనోహర్ గారిని తప్పుపడుతున్న పరిస్థితి. ఇందాకే చెప్పాను, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు, ఆయన దుఃఖంలో ఉన్నారు, ఆ కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి ఆయన నిరికించిన ఎంతవరకు సబబు అన్న అంశాన్ని కూడా నేను మెన్షన్ చేశాను. అందుకే తప్పుపడుతున్న పరిస్థితికి సంబంధించి ఓ వర్గం మీడియాలో ఓ ప్రొజెక్షన్ అనేది చర్చ నడుస్తోంది. ఏంటిది, ఈయన కథ చూసుకోవాల్సింది, ఈయన కథ చేయాల్సిందంటే ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, మీరు ఆయన మీద టార్గెట్ చేస్తున్నది ఏంటి అన్న ఒక చర్చ నడుస్తోంది. మరోవైపు 2-3 రోజుల నుంచి సమస్య ఎక్కువ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళని నిలదీశారు, వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి బిఫోరే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కార్యాచరణ రూపొందించాను, ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదు అంటూ ఆయన డామ్ డూమ్ బుష్ అన్నారంటూ పత్రికలు ఛానల్లో కథనాలు స్పెషల్ స్టోరీలు కనిపించాయి. అంటే మా అధినేత ముందే అలర్ట్ అయ్యాడు, అధికారులకు ఆదేశాలు అందించారు, బట్ కేవలం అధికారుల అలసత్వం మాత్రమే, వాళ్ళ నిర్లక్ష్యం మాత్రమే ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటూ పెద్ద పెద్ద కథనాలు అయితే రాసేశారు. కట్ చేస్తే రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది ప్రత్యక్షంగా, కోట్ల మంది పరోక్షంగా ఎన్నో ఇబ్బందులను సృష్టించిన ఈ సమస్యకు అసలు కారణము చంద్రబాబు సర్కార్ చేసిన ఆ పనే.
తను అనుకున్న అపర అనుభవాన్ని ఉపయోగించి సీఎం చేసిన పని అని, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం సామాన్యులను ఇబ్బందులకు గురి చేసిన పని అని తేలింది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత డిస్కషన్ జరుగుతుంది అంటే, దాదాపు వారం రోజులుగా ఏపీలో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అది నేను చెప్పింది కాదు, ప్రత్యక్షంగా ఏపీ ప్రజలు అనుభవిస్తున్న నరకము. నైట్ టైంల నుంచి ఆటో వాలాలు అక్కడ కావలి కాస్తూ ఎప్పుడొస్తుంది పెట్రోల్ అంటూ వాళ్ళ ఆవేదనను అనేక వాళ్ళ అనుకూల మీడియాలో కూడా చేసిన హాహాకారాలు మీకు కనిపిస్తున్నాయి కదా. అది నేను చెప్పింది అయితే కాదు కదా. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి, బారికేడ్లు పెట్టేసినది అదైతే. తొలుతది రాష్ట్రంలో ఉన్న మొత్తం బంకుల్లో సుమారు 10%కి బంకుల ముందు ఉండగా ఆదివారం నాటికి ఆ సమస్య ఎక్కువైంది. సోమవారం నాటికి సగం బంకుల పరిస్థితి ఇలా అయిపోయింది. మంగళవారం నాటికి 70% బంకుల్లో ఇంధనం లేదు అనే విషయం వైరల్గా మారిపోయింది. అంటే ఆ నో స్టాక్ బోర్డులు అంతలా కనిపించాయి. దీంతో ఇది కూటమి ప్రభుత్వం కాదు, క్యూలో నిలబెట్టే ప్రభుత్వం అంటూ కూడా విమర్శలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు, పింఛన్ కోసం వృద్ధులు, అటు వితంతులు, రేషన్ కోసం మహిళలు, గ్యాస్ కోసం ప్రజలు క్యూలలో నిలిచిన సంఘటనలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అయితే సంగతి ఏంటంటే, దీనంతటికీ చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలే కారణమని తాజాగా తేలడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది తీవ్ర స్థాయికి, తారాస్థాయికి చేరిపోయిందని చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే, వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ బల్క్ డీజిళ్లను సాధారణ ప్రజల కోసం ఏర్పాటైన రిటైల్ పెట్రోల్ బంకులలో రాజధాని నిర్మాణ పనుల కాంట్రాక్ట్ సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చమురు కంపెనీలను సదరు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆ నేపథ్యంలోనే నిర్ణయించారు అనేది. దీంతో అటు రాజధాని కాంట్రాక్టర్లకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరలకు అంటే 2.75 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలకు ఆదేశిస్తూ ఏప్రిల్ 24న పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఈ సర్క్యులరే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం పడుతున్న ఇక్కట్లకు అసలు కారణం అయ్యింది. ఇది కేంద్రం దృష్టికి వెళ్లడంతో కేంద్రం కూడా దీనికి సంబంధించి చివాట్లు మొట్టికాయలు వేసింది. ఇంత పెద్ద ఎత్తున దీనికి సంబంధించి నిల్వలు లేకుండా పోవడానికి, పెట్రోల్ బంకులకు సరఫరా కాకపోవడానికి ప్రధాన కారణం అమరావతికి సంబంధించి కాంట్రాక్టర్లకు డీజిల్ పెట్రోల్ని కట్టబెట్టడమే అనేది. ఇక ఈ విషయం ప్రపంచానికి తెలిసిపోవడంతో రాష్ట్రంలో అటు డీజిల్ పెట్రోలు కొరతకు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష, అటు చమురు కంపెనీలపైన, అధికారులపైన తీవ్ర ఆగ్రహం అంటూ జరిగిన ప్రచారాన్ని చాలా మంది ప్రజానిక నమ్మరని అంటున్నారు. వాస్తవం బయటపడిన తర్వాత ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీలో పెట్రోలియం శాఖ ఉన్నతాధికారులను కడప ఎంపీ అవినాష్ రెడ్డి కలిశారంట. ఏపీలో వారం రోజులుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన వెళ్లి స్వయంగా వివరించారట. ఈ సమయంలో సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్ను చంద్రబాబు సర్కార్ ఏపీలో కొందరు కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పిస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసము దారి మళ్లించినట్టుగా తెలియడం జరిగింది అన్న విషయం అక్కడ తేటతెల్లమైపోయింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయటాన్ని కేంద్రం తప్పుపట్టింది. ఇది చట్ట విరుద్ధమని, దాన్ని వెంటనే బ్యాక్ తీసుకోవాలంటూ ఆదేశాలు కూడా కేంద్రం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో 1-2 రోజుల్లో ఈ సమస్య పూర్తిగా క్లోజ్ అవ్వచ్చు అంటున్నారు. ఆ సర్క్యులర్పై ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య అయితే రసవత్తర రాజకీయ ఘట్టానికి తెర లేవచ్చన్న విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అంది వచ్చిన అవకాశాన్ని ఏ ప్రతిపక్షమైనా ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. అంటే ప్రజల సమస్యల కన్నా కమర్షియల్ ఎలిమెంట్స్కి సంబంధించి పెట్రోల్ డీజిల్ని తరలించారు అన్న విషయము ఒక సర్క్యులర్ బయటికి వచ్చిన తర్వాత, ఏప్రిల్ 24th అది రిలీజ్ అయిందని తెలిసిన తర్వాత ఎవరైనా ఊరుకుంటారా? ఏది ఏమైనా ఈ సమస్య మాత్రం వీలైనంత త్వరగా క్లియర్ అయిపోతే సామాన్యుడు కాస్త ఊపిరి తీసుకుంటాడు అనేది అయితే ఇక్కడ వాస్తవం. ఎందుకంటే ఆటో డ్రైవర్లు కావచ్చు, రైతులు ఇప్పుడు కోతకు వచ్చే టైం. మనం అందరం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్, ఆక్వాకు సంబంధించి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి, అంటే ఎండ డైరెక్ట్ వాటర్లో పడడం, హీట్ ఎక్కడము అనేది రొయ్య పిల్లలు, చేప పిల్లలు ఆ వేడిని తట్టుకోలేక ఉండడం కాబట్టి ఇదంతా ఆక్సిజన్ కంటిన్యూ చేయాలంటే నార్మల్గా అయితే వాళ్ళు నైట్ 10 తర్వాత ఆ మోటార్ ఏదో ఆన్ చేస్తూ ఉంటారంట. దాని పేరేంటో నాకు గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఎండ తీవ్రతకు 6-7కే స్టార్ట్ చేస్తున్నారంట. డీజిల్ లేకపోతే అది స్టార్ట్ చేయలేం కదా. దీనివల్ల ఆక్వా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అసలే ఇప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఎప్పుడు ఎండ కొడుతుంది, ఎప్పుడు వర్షం కొడుతుంది, ఎప్పుడు గాలి దుమారం వచ్చేస్తుంది, పంట ఎప్పుడు నాశనం అవుతుందో తెలియని నేపథ్యంలో కోతలు నడుస్తున్నాయి. ఇప్పుడంతా మిషన్ల మీద డిపెండ్ అయి ఉన్నారు.
కోతలు కంటిన్యూ అవ్వాలంటే డీజిల్ కావాలి. ఆ డీజిల్ దొరక్క కళ్ళాల మీదనే పొలాలు అంటే వరి కటింగ్స్ జరక్క కోత టైంకి మిషన్లు ముందుకెళ్ళక ఎప్పుడు ఏమవుతుందో తెలియక అరచేతిలో ప్రాణాలు రైతులు పెట్టుకుంటున్నారు. ఇదొక సమస్య. నిత్యావసర దానికి సంబంధించి అంటే ఓలా ఊబర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయిన వాళ్ళు కావచ్చు, కంప్లీట్ ఆటో వాళ్ళకైతే రోజు గడవాలంటే వాళ్ళు ఆటో నడుపుకుంటే తప్పితే కాని పని. నైట్ పడిగాపులు కాస్తున్నా మాకు డీజిల్ దొరకట్లేదు బాబు, మా ఇల్లు ఎలా గడవాలి అంటూ కూడా ఆటో వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎడాపెడ ఛార్జీలు పెంచడం అంది వచ్చిందే అవకాశం అన్నట్టు సామాన్యుడి మీద ఈ భారం పడ్డాము. ఇదంతా చూసిన తర్వాత సామాన్యుడు కడుపు మండదా? ఈ సర్క్యులర్ ఎఫెక్ట్ ప్రభుత్వంపై ఏ మేరకు చూపిస్తుంది అనేది, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం దీన్ని వాడారు అన్న విషయం బయటికి రావడంతో ప్రభుత్వం పైన ఇది ఏ మేరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది, ప్రజల్లో ఎంత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే సామాన్యుడికి సంబంధించి ఇవాళ రేపు ఉరుకుల పరుగుల జీవితాలు ఎంత అంటే డబుల్ కష్టపడాలన్న కాన్సెప్ట్ను మనం చూడడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక డైలీ కార్మికుడికి కావచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, బైక్ లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్స్, ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్స్, హాస్పిటల్కి సంబంధించి అయితే అంబులెన్స్ లైన్లో ఉన్నా సరే అంబులెన్స్ని పట్టించుకోకుండా మిగతా వాహనాలకు పెట్రోల్ డీజిల్ నింపేస్తున్నారు. కలెక్టర్ వచ్చేంత వరకు కూడా పరిస్థితుల్లో ఏ మాత్రం చేంజ్ ఓవర్ రాలేదు అని అంటే ఎంత మన మైండ్ సెట్ కూడా ఎంత కమర్షియల్గా మారిపోయానంటే, ఇప్పుడు ఆఫీస్కి టైంకి వెళ్ళకపోతే ఆఫీసర్ తిడతాడు, ఆటో తీయకపోతే పూట గడవదు, ఇప్పుడు పెట్రోలు డీజిలు టైంకి పొలానికి వెళ్ళకపోతే వెహికల్ నడవదు. ఎవరికి వాళ్ళకు వచ్చే సమస్య గురించి ఆలోచిస్తున్నారు తప్పితే ఇక్కడ అంబులెన్స్ ఆగిపోయింది, ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి అనే దాని మీద వెళ్ళట్లేదు. ఎవరిని తప్పుపట్టలేని పరిస్థితి. కేవలం ఏంటి, 2000 ఏప్రిల్ 24న ఇచ్చిన సర్క్యులర్, అమరావతికి సంబంధించి కాంట్రాక్టర్లకు అప్పచెప్పిన పెట్రోల్ డీజిల్ మీరంతా అటు పంపించిన తర్వాత పబ్లిక్ డొమైన్లో ఉండాల్సింది వాళ్ళకి అందనప్పుడు పెట్రోల్ డీజిల్ నిర్వాహకులు ఏం చేస్తారు అంటే, బంక్ నిర్వాహకులు ఏం చేస్తారు, నో స్టాక్ బోర్డులో పెట్టేస్తారు. 70% మూతపడ్డాయి. 4500 పెట్రోల్ బంకులు ఉంటే దాదాపు 70% మూతపడ్డాయంటే కేవలం ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్. మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రజలు ఏమంటారు, ప్రతిపక్షాలకు సంబంధించి ఏమంటారు? కేంద్రం ఆల్రెడీ మొట్టికాయలు వేసింది, సర్క్యులర్ ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలి, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే అనేసి అని అంటున్నారు. మరి ఈ సర్క్యులర్ సంబంధించి ప్రభుత్వం ఏమంటుంది, కూటమి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి. మొత్తానికి మీరు ఏదైనా గొడవలు పడండి, కానీ సామాన్యుడి కష్టాన్ని బయటపడేయండి, రైతులు ఇబ్బంది పడకుండా చూడండి, ఆక్వా రైతులు నష్టపోకుండా చూడండి, డైలీ కష్టపడే వాళ్ళు ఇబ్బందులు పడకుండా చూడండి. ఇక్కడ కొట్టుకునే పరిస్థితులు, కూపన్స్ ఇచ్చేసి పెట్రోల్ డీజిల్ నింపుకునే పరిస్థితులు వచ్చాయనంటే ముందు జాగ్రత్తగా దీనికి సంబంధించి ఆల్రెడీ మొన్న హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితి ఉందో చూసాము. ఇప్పుడు అక్కడ కొరతకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ వచ్చేస్తుందో అంటే ఇక్కడ క్యూ లైన్లు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించండి. ఎక్కువగా ఉన్నప్పుడు మీరు దోచిపెట్టేసుకోండి, ఎవరు వద్దన్నారు. మీరు ఇక్కడ నిల్వలు ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇరాన్ అమెరికాకు సంబంధించి ఇంకా యుద్ధం కొలిక్కి రాలేదు, అది ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటుందో తెలియదు. బట్ మన నౌకలు సేఫ్గా అయితే బయటికి వచ్చాయని ఒక గుడ్ న్యూస్ అయితే కేంద్రం చెప్పింది. నిల్వలకు ఏం ఢోకా లేదని చెప్పినప్పుడు ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుందన్న దానికి సంబంధించి ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రశ్నించవలసిన వాళ్ళని ప్రజలు కూడా ప్రశ్నించాలి. బంకులలో గంటల తరబడి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఏంటిది కంప్లీట్గా ఒక ఏంటిది ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు అనుకుందామండి, క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి, నడుచుకుంటూ అయితే వెళ్ళలేడు కదా. ఆ క్లయింట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అతనికి ఎక్స్ప్లెనేషన్ చేసి ఈ పాలసీ వల్ల మీకు ఇంత వస్తుంది అంటే ఒక పాలసీ కడితేనే వాడికి కమిషన్ వస్తుంది. కాబట్టి పెట్రోల్ దగ్గరనే వాడు గంటలు నిలిచి ఉంటే ఎప్పుడు క్లయింట్ దగ్గరికి వెళ్తాడు, ఎప్పుడు తన పాలసీ ఇచ్చేసుకుంటాడు. వీటన్నిటి సంబంధించి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సామాన్యుని వేధిస్తుంటాయి అన్నది మాత్రం అర్థం చేసుకోవాలి. మరి ఈ సర్కిల్కి సంబంధించి ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ఎలాంటి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి అనేది చూద్దాము. బట్ సామాన్యుని కష్టపెట్టకుండా ప్రభుత్వం పాలన చేస్తే మాత్రము అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి చిన్న విషయాలు, ఎందుకంటే దొరకట్లేదన్న మౌత్ పబ్లిసిటీ ఎక్కువైనప్పుడు సామాన్యుడు కూడా ఒక్కటేసారి ఆలోచించాల్సింది. దొరకట్లేదు అనగానే ఒక్కటేసారి పెట్రోల్ బంక్ ట్యాంక్ నింపేసుకున్నారనుకోండి, తర్వాత దొరక్కపోతే ఎవరిని అడుగుతారు? ఎంత అవసరమో అంతే కదా మనం కూడా చేసుకోవాల్సింది. ఎప్పుడో రేట్లు పెరుగుతాయని అంటే పెరిగే 50 రూపాయల కోసం నువ్వు 1 వీక్కే సేవ్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ అయితే ఎలాగో కొట్టించుకోక తప్పదు కదా. ఇంకొకరిని తప్పు పడుతున్నప్పుడు మనం చేస్తున్న తప్పుల్ని కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా.
మనం కూడా ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నాం మన దాని గురించి కూడా మనం ఆలోచించాలి కదా. అవసరానికి మించి మనం పట్టుకొని వెళ్ళిపోతే ఏం చేసుకుంటాము? ఎండాకాలం పెట్రోల్ ఆవిరైపోతుంది, ఆ విషయం తెలిసిందే కదా. పుసుకున్న ఇంట్లో పిల్లలు ఆడుకుంటా అదేంటో తెలియకుండా ఒలకబోసారనుకోండి, డ్యామేజ్ ఏ రకంగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి నిల్వలు లేకపోతే క్వశ్చన్ చేయండి, కానీ అందరూ ఎగబడితే ఇదే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 2 రోజుల తర్వాత ఈ సమస్యకు మించి ఇంకో సమస్య వస్తే ఎలా పక్కదారి పట్టిపోతుంది. కాబట్టి సామాన్యులు కూడా కొన్ని విషయాలకు సంబంధించి ప్రాక్టికల్గా ఆలోచించాలని మాత్రం మన తరపున వాళ్ళందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం.